మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి మనిష, లక్ష్మి ఆలోచనలో పడ్డావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? కుతలమవుతున్నావా అని చెప్పి అనగానే ఇక లక్ష్మి, మనిష చూడు, ఇలాంటి చిన్న చిన్న వాటికే నేను కుతలమవుతే నా జీవితం మొత్తం నేను తలకిందులుగానే ఉండేదాన్ని. నువ్వు ఇలా నా కోసం ఇన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా వచ్చేది కాదేమో అని వెనకాలే, ఏంటి లక్ష్మి, నిన్ను ఆడకుండా చేస్తున్నా సరే నీలో కాన్ఫిడెన్స్ అస్సలు తగ్గట్లేదు. తగ్గదు మనిషా, ఎందుకంటే నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడమే నాకున్న మొదటి మంచి లక్షణం అని వెనకాలే. చూడు లక్ష్మి, ఈసారి మాత్రం నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏంటి మనిషా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? అవును, నువ్వు చేసిన దానికి నేను ఇలాగే మాట్లాడతాను. చూడు, నచ్చ చెప్పో, భయపెట్టో, బుజ్జగించో ఏదో ఒకటి చేసి యూనియన్ లీడర్తో బ్రతిమాలాడి అక్కడ సమ్మెని ఆపాలి. కానీ నువ్వేం చేసావు? ఆ యూనియన్ లీడర్నే కొట్టావు. చూడు, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది అని చెప్పేసి మనిష, మిత్ర మిత్ర అంకుల్ అంటూ మిత్రని అలాగే జయదేవ్ని పిలుస్తుంది. ఇక మనిష పిలవడంతో జయదేవ్ అలాగే మిత్ర, ఏమైంది మనిష, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అది కాదు మిత్ర, లక్ష్మి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? యూనియన్ లీడర్ని పక్కకి తీసుకెళ్ళి లక్ష్మి వాడిని కొట్టింది అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర అలాగే జయదేవ్ షాక్ అయిపోతారు. ఇక మిత్ర, లక్ష్మి ఇదేంటి, యూనియన్ లీడర్ని కొట్టడం ఏంటి? అయినా సమ్మెని ఆపడానికి వాడికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి, కానీ అలా కొడితే వాడు సమ్మెని ఎక్కువ చేస్తాడు కదా. అవును మిత్ర, లక్ష్మికి ఇదంతా చూస్తూ ఉంటే సమ్మె చేయడమే ఇష్టంగా ఉన్నట్టుంది. అలాగే రేపు డెలివరీ కాకపోతే మన కంపెనీ పరువు పోతుంది. ఇది లక్ష్మికి అసలు పట్టింపే లేనట్టుంది అని వెనకాలనే ఇక మిత్ర, ఏంటి లక్ష్మి మాట్లాడవేంటి? వాడు సమ్మెను ఆపుతాడా నువ్వు చేసిన పనికి? మిత్రగారు, మీరేం టెన్షన్ పడద్దు. రేపు ఉదయం కల్లా వాళ్ళు సమ్మె విరమించుకుంటారు, సమ్మెని ఆపేస్తారు. ఏంటి, ఏమంటున్నావు లక్ష్మి నువ్వు? అవును మిత్రగారు, రేపటితో ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అనుకున్న టైం కల్లా మనం డెలివరీ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే పక్కనున్న జయదేవ్, అమ్మ లక్ష్మి, ఇంకొక విషయం, రేపు జాను పొలం విషయం కూడా రేపే లాస్ట్. రేపు జాను పొలం అమ్ముకోకుండా చూసుకోవాల్సింది కూడా నువ్వే. ఆ సమస్య నుంచి కూడా నువ్వే బయటపడేయాలి. మావయ్య గారు, దాని నుంచి కూడా నేను ఎలాగోలాగా బయటపడతాను. అవును, మీరు వీటి గురించి ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి లక్ష్మి వాళ్ళని వెళ్ళిపోమంటుంది. ఇక మనిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి, ఏయ్ ఆగు అని వెనకాలే, ఏంటి లక్ష్మి వాయిస్లో చేంజ్ వచ్చింది? వాయిస్లో కాదు, రేపు నేను ఇచ్చే షాక్కి నీ బుర్ర తిరిగి నేల మీద పడతావు. ఆ విషయం నీకు చెప్పడానికే ఆగమన్నాను. ఏంటి లక్ష్మి పగటి కలలు కంటున్నావే ఏంటి? చూడు, నువ్వు అక్కడ యూనియన్ లీడర్తో మాట్లాడి సమ్మెని ఆపలేవు, ఇంట్లో ఉన్న జానుని కన్విన్స్ చేసి పొలం అమ్మటానికి కూడా ఆపలేవు. చూడు మనిషా, ఈ లక్ష్మి ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మర్చిపోయినట్టు అలా మాట్లాడుతున్నావేమో, కానీ ఈసారి కూడా నాదే విజయం. అయ్యో లక్ష్మి, ఈసారి నేను వేసిన ఎత్తుగడ నువ్వు అస్సలు ఆపలేవు. ఛాలెంజ్ చూద్దాం మనిషా, రేపు ఇదే టైం కల్లా నా ముందు తలదించుకొని కనిపిస్తావు అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి లక్ష్మి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది? కొంపదీసి దీని కాన్ఫిడెన్స్ వెనకాల ఇంకేదైనా ప్లాన్ ఉందా? ఆ విషయాన్ని నేను కనిపెట్టలేకపోతున్నానా అని మనిష షాక్ అయిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇంకా పూజ గదిలో పూజ చేస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే దేవయాని కిందకి వస్తుంది. ఇక లక్ష్మి పూజ గదిలో పూజ చేసి ఇక ఇంట్లో అందరికీ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటే అప్పుడే జాను కూడా అక్కడ నుంచొని లక్ష్మి ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకుంటుంది. అది చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గబగబా పైకి వెళ్ళి మనిషా మనిషా అంటూ మనిషాని పిలుస్తుంది. ఏమైందంటే ఇంత ఉదయాన్నే ఇంత అర్జెంటుగా ఎందుకు నన్ను కిందకి తీసుకెళ్తున్నారు? ముందు నేను ఎందుకు తీసుకెళ్తున్నానో చూద్దురా అంటూ మనిషాని కిందకి తీసుకెళ్ళి ఇక జరిగేది చూపిస్తుంది. చూడు మనిషా, ఆ లక్ష్మి పూజ చేసి ప్రసాదం ఇస్తుంటే జాను చూడు ఎంత సంతోషంగా వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రసాదం తింటుందో. ఇదంతా చూస్తుంటే అక్క చెల్లెలు కలిసిపోయారేమో అనిపిస్తుంది. ఆంటీ, అది ఇంపాసిబుల్. అవును, జాను తెగేసి చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాన్ని అమ్ముతాను అని. జానుని కన్విన్స్ చేయడానికి, జానుని మంచి చేసుకోవడానికి ఆ లక్ష్మి ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. అవన్నీ జాను దగ్గర వర్కౌట్ అవ్వవు. ఏమో మనిషా,
ఇప్పటి వరకు లక్ష్మి విషయంలో మనం వేసిన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. మరి ఇది కూడా ఆంటీ, ఇప్పటి వరకు మనమైతే ఆ లక్ష్మి విషయంలో ప్లాన్స్ వేసాం. కానీ ఇక్కడ తన చెల్లె లక్ష్మికి ఆపోజిట్గా వ్యవహరిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్లాన్ని ఎవ్వరూ ఫ్లాప్ చేయలేరు. అవును, నువ్వు చెప్తుంది నిజంగానే అనిపిస్తున్నా ఎక్కడో డౌట్ కొడుతుంది మనీషా. ఆంటీ టెన్షన్ పడద్దు, ముందు మీరు కూడా కిందకి పదండి అంటూ మనీషా దేవయాని కూడా కిందకి వస్తారు. ఇక లక్ష్మి, ఏంటి ప్రసాదం మాకు పెట్టవా అని దేవయాని అనగాలే. అలా అంటారండి చిన్నత్తయ్య గారు, తీసుకోండి మనిషి, నువ్వు కూడా తీసుకో. ఏంటో ఏమీ చేయలేక లక్ష్మి ఇంట్లో పూజలు చేస్తున్నట్టుందంటీ అని మనిషి అనగాలే. ఇక వివేక్, లేదు మమ్మీ, లక్ష్మి వదిన అలా పూజ చేయడానికి, అలాగే మేమందరం ఇంత హ్యాపీగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఏంట్రా కారణం? ఒకసారి టీవీ చూస్తే మీకే అర్థమవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఆన్ చేయగానే ఇక మీడియా వాళ్ళందరూ కూడా సూపర్, ఎక్సలెంట్, నిజంగా లక్ష్మి గారు యూనియన్ లీడర్తో ఏం మాట్లాడారో, అసలు ఈ సమ్మెని వీళ్ళు ఇంత త్వరగా ఎందుకు విరమించుకున్నారో అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఒక కంపెనీకి ఇలాంటి సీఈఓ ఉండడం నిజంగా ఇంపాసిబుల్ అంటూ లక్ష్మిని పొగడేస్తూ ఉంటే మనీషా దేవయాని షాక్ అయిపోతారు. ఇక అక్కడున్న యూనియన్ లీడర్, నన్ను క్షమించండి, నేను మా కంపెనీ గురించి తప్పుగా మాట్లాడాను. మా కంపెనీని లేకపోయి ఉంటే ఈరోజు మేమందరం కూడా కడుపు నిండా భోజనం చేసేవాళ్ళమే కాదు. అవును, మేమే తప్పుగా అనుకొని మేము ఈ సమ్మెని చేయాలనుకున్నాం. కానీ మా తప్పు తెలుసుకొని సమ్మెని విరమించుకున్నాము. సీఈఓ లక్ష్మి లాంటి వారు మాకు ఓనర్ అవటం నిజంగా మా అదృష్టం అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న లీడర్ చెప్తాడు. ఆ మాటలకి మనీషా షాక్ అయిపోతుంది. ఇక సమ్మె ఆగిపోతుంది. దాంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పడంతో ఇక మనీషా, ఏంటిది, నమ్మలేకపోతున్నానే, ఇంత ఈజీగా వీడు ఇలాంటి మాటలు చెప్తాడు అనుకోలేదు. ఏదో జరిగిందంటే అదేంటో తెలుసుకుంటాను అంటూ మనీషా గబగబా పక్కకి వచ్చి ఇక యూనియన్ లీడర్కి ఫోన్ చేస్తుంది. వాడు మనీషా ఫోన్ని లిఫ్ట్ చేయడు. ఇదేంటి, వీడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటూ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే ఇక యూనియన్ లీడర్, ఏంటి మేడం మీ గోలా? ఏంట్రా నన్నే గోల అంటున్నావా? నేనిచ్చిన కట్టెలు తీసుకొని ఆ లక్ష్మికి పోయావా అని వెనకాలనే, మేడం మేడం మీలాగా లక్ష్మి మేడం నాకు లంచం ఏమీ ఇవ్వలేదు. మరి ఎలా లొంగిపోయావురా? ఎలా అలా మాట తిప్పేశావు? చూడండి మేడం, నేను చేసింది తప్పు అని లక్ష్మి మేడం నా కళ్ళకి కట్టినట్టు చూపించారు. అందుకే నేను విరమించుకున్నాను. ఏంట్రా నువ్వు వాగుతుంది అని వెనకాలనే ఇక ఆ యూనియన్ లీడర్ మనీషాతో జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇక యూనియన్ లీడర్ సమ్మె చేస్తూ ఉంటే ఒక్కసారిగా యూనియన్ లీడర్ వాళ్ళ భార్య అలాగే వాళ్ళ పిల్లలు అక్కడికి వస్తారు. ఏంటయ్యా, ఏంటి పని అని వెనకాలే, ఏయ్ నీకేం తెలియదు కానీ నువ్వు ఇంటికెళ్ళు. ఏంటయ్యా ఇంటికెళ్ళేది? మన పిల్లలు ఈరోజు చదువుకుంటున్నా, వాళ్ళు కడుపు నిండా తిండి తింటున్నా, మనం ఇలా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం లక్ష్మమ్మ. అలాంటి ఆమె గురించి నువ్వు ఇలా సమ్మె చేస్తావా? ఏంటయ్యా ఇది? ఏంటే నాకే చెప్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యా వెళ్ళేది? ఆ రోజు నీ కిడ్నీలు 2 పోతే నీకు ఆపరేషన్ చేయించింది లక్ష్మమ్మే. కిడ్నీ దొరకకపోతే ఫారెన్ నుంచి తెప్పించారు. అలాగే నీ చిన్న కొడుకు హార్ట్ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది కూడా లక్ష్మమ్మే. ఇలా మన కుటుంబాలన్నింటినీ కూడా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే మీరందరూ కలిసి వాళ్ళ మీదే ఇలాంటి పని చేస్తారా అని ఇక ఆ వర్కర్స్ వాళ్ళ వైఫ్లందరూ కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని నిలదీస్తూ ఉంటే ఆ వర్కర్సు ఒక్కసారిగా చాలా బాధపడతారు. నిజమేరా, మనం చేసింది చాలా తప్పు. మంచి వాళ్ళని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మనం రేపు ఉదయాన్నే ఈ సమ్మెని విరమించుకున్నట్టు మీడియా వాళ్ళ ముందు చెప్దాం అని జరిగిందంతా చెప్తారు. లక్ష్మి, నువ్వు మామూలు దానివి కాదే, ఆడవాళ్ళతోనే ఈ సమ్మెని ఆపేలా చేస్తావా అని చెప్పేసి మనీషా షాక్ అయిపోతుంది. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటి మనీషా, షాక్ అయ్యావా? లక్ష్మి, వాళ్ళనంటే ఎవరినో అడ్డు పెట్టుకొని ఆపగలిగావేమో, కానీ ఇంట్లో జానుని ఎలా ఆపుతావు? పొలాన్ని అమ్మకుండా జానుని ఎలా కన్విన్స్ చేస్తావు అని అనగాలే, మనీషా, బయట వాళ్ళనే మార్చగలిగిన నేను నా చెల్లిని మార్చలేనా? ఏంటి లక్ష్మి, జాను నీ చెల్లి కాదు, తను నీ తోటి కోడల్లా ప్రవర్తిస్తుంది. నా తోటి కోడలైనా జాను నాకు చెల్లెలే. ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు. కానీ జాను మాత్రం ఆ విషయాన్ని మర్చిపోదు. చూస్తూ ఉండు,
ఈ కాసేపట్లో ఇంకొక మిరాకిల్ జరగబోతుంది అంటూ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక దేవయాని ఈ మనిషాకి లక్ష్మి ఏదో గట్టిగానే షాక్ ఇచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి పొలం కొనుక్కోవడానికి కొంతమంది వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు. రాగాలే ఇక దేవయాని మనిష పొలం కొనేవాళ్ళు వచ్చారు, పదన్నంటి ఇంట్లో ఇంకొక రచ్చ మొదలవుతుంది అని చెప్పేసి గబగబా అక్కడికి వస్తారు. ఇక పొలం అమ్మేవాళ్ళు, అమ్మా పొలం అమ్ముతానన్నారు కదా, మరి సంతకాలు అయిపోతాయా, అయిపోయినాయి పేపర్ల మీద అని వెనకాలే ఇక మనిష లక్ష్మి ఒప్పుకుంటేనేగా సంతకాలు అయ్యేది, ఏం జాను ఇంకా మీ అక్క ఒప్పుకోలేదా జానుని అనడంతో ఇక జాను సంతకాలు అవసరం లేదు అని చెప్పి జాను అంటుంది. ఒక్కసారిగా మనిష సూపర్ ఆంటీ అంటే జాను లక్ష్మి మీద కేసు పెడుతుందన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి మనిష జాను అంటే ఏంటి, లక్ష్మి సంతకం చేయననిందా, నాకు తెలుసు ఆ లక్ష్మికి నువ్వంటే కుళ్ళు, అలాగే వివేక్ని నిన్ను తన కాళ్ళ కింద పడేయాలని మిమ్మల్ని తొక్కి పడేయాలనే ఆ లక్ష్మి ప్లాన్. అందుకే లక్ష్మి నువ్వు బాగుపడతారంటే బాగుపడినవ్వట్లేదు. ఆ లక్ష్మి కుళ్ళు కుతంత్రాలన్నీ నాకు తెలుసు. జాను నువ్వు మాత్రం తగ్గద్దు, లక్ష్మి మీద కేసు పెట్టు, కోర్టుకు వెళ్ళు, నీకు సపోర్ట్గా నేనుంటాను. అవును జాను అని వెనకాలే ఇక దేవయాని కరెక్ట్గా చెప్పావు మనీషా, జాను నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వేం చేయాలనుకున్నా చేయు అని వెనకాలే ఇక మనిష లక్ష్మి వైపు చూస్తూ ఎందుకు లక్ష్మి ఇంత కక్కుర్తిగా ప్రవర్తిస్తున్నావు, సొంత చెల్లినే ఇలా తిప్పలు పెడుతున్నావు, సిగ్గుగా లేదా అని వెనకాలే ఒక్కసారిగా జాను మనీష చెంప పగలు కొడుతుంది. అది చూసి మిత్ర, దేవయాని, మనీష అలాగే లక్ష్మి, జయదేవ్, వివేక్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక మనీష జాను నన్ను కొడుతున్నావేంటి, కొట్టడం కాదు నిన్ను చంపేయాలి, చూడు దేవతలాంటి మా అక్క మీద నాకు లేనిపోయినవి చెప్పి నా మనసులో విషబీజం నాటావు. నువ్వు చెప్పిందల్లా చేసి 2 రోజుల నుంచి నేను పిచ్చిదాల్లా మారిపోయాను. ఏం మాట్లాడుతున్నానో తెలియక, ఏం వాగుతున్నానో తెలియక, ఎలా ప్రవర్తిస్తున్నానన్నది విషయాన్ని కూడా మర్చిపోయి పిచ్చిదాల్లాగా తయారయ్యాను. దీనంతటికి కారణం నువ్వే. అవును నేనేంటో తెలుసుకోగలిగాను. ఏ జాను ఏమైంది నీకు, అంతా నా మీద వేస్తున్నావేంటి, చూడు మనీషా నీ నిజస్వరూపం ఏంటో అంతా నేను తెలుసుకున్నాను. రాత్రి నువ్వు అత్తయ్య గారితో మాట్లాడిందంతా నేను విన్నాను. ఈ పొలాన్ని అమ్మేసి ఆ తర్వాత ఈ డబ్బుతో నేను ని బావగారికి దూరం చేసి ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం చిన్నత్తయ్య గారు తీసుకొని తర్వాత నన్ను కొట్టి ఇంటి నుంచి వివేక్ జీవితంలోంచి తరిమేసి వివేక్కి మరొక పెళ్లి చేయాలని మీరు మాట్లాడుకుందంతా నేను వినేశాను అని వెనకాలనే ఒక్కసారిగా దేవయాని మనీష షాక్ అయిపోతారు. ఇక జాను అప్పుడే తెలిసింది మీ నిజస్వరూపం ఏంటో, మా అక్క నుంచి నన్ను దూరం చేసి వివేక్కి మీరు మరొక పెళ్లి చేసి నన్ను ఇంటి నుంచే తరిమేయాలనుకున్నారు. కానీ మా అక్క అలా అనుకోలేదు. ఎప్పుడూ కూడా నేను వివేక్తో సంతోషంగా ఉండాలి అనుకుంది. తన కష్టాల్లో ఉన్నా ఎప్పుడు మా కోసమే ఆలోచించింది. మా అక్క ఏంటో నేను బాగా తెలుసుకున్నాను, నన్ను క్షమించక్క అంటూ జాను ఒక్కసారిగా లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఇక మిత్ర ఏంటి మనీషా నువ్వు రోజు రోజుకి ఇంత దిగజారుతున్నావు, అది కాదు మిత్ర, షటప్ మనీషా, ఇంకొకసారి ఇలాంటివి చేస్తూ నాకు కనిపిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అని వెనకాలనే ఇక ఆ పొలం అమ్మేవాళ్ళు మేడం అంటే పొలం అమ్మడానికి లేదు, ఆ పేపర్ల మీద నేను సంతకం చేశాను కదా అంటూ పేపర్ని చింపేసి ఈ ఆస్తులు ఎప్పుడూ ఉమ్మడిగానే ఉంటాయి అవును అని చెప్పి అంటుంది. ఇక ఒక్కసారిగా మనీష, దేవయ్య అని షాక్ అయిపోతారు. లక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది. జాను నేను నీ మనసుని ఎలా మారుస్తానని భయపడ్డాను, కానీ నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు, నాకు అదే సంతోషంగా ఉంది జాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఇంతలోకి మనీష జాను కొట్టిన దెబ్బకి అలాగే చెంప మీద చేయి వేసుకొని కూర్చొని ఉంటుంది. ఏంటి జాను, జాను కొట్టిన దెబ్బకే చెంప చెల్లుమన్నట్టుంది, నీకన్నా నీ చెల్లి గట్టిగా కొట్టింది. జాను గురించి నాకు తెలుసు, దానికి కోపం వస్తే ఎలా ఉంటుందో, ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఏ లక్ష్మి ఇదంతా బాగానే ఉంది, కానీ జాను నేను ఆంటీ మాట్లాడిన మాటలు ఎలా వినిందా చెప్తా విను. జాను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంది. అప్పుడే నేను అక్కడికి వెళ్ళాను. ఏమైంది జాను అని అనడంతో జాను మీ ఇద్దరి మాటలు విన్నానని నాతో చెప్పింది. అప్పుడే నాకు తెలిసింది నీ నిజస్వరూపం జాను తెలుసుకుందని. ఇక నేను అందుకే నీతో ఇలా మాట్లాడాను. చూడు మనీషా, బుద్ధిగా
ఇంకొక పెళ్లి చేసుకొని మిత్రగాన్ని మర్చిపోతే నీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఇలాగే అందరి దగ్గర చెంపదెబ్బలు తినాల్సి వస్తుంది. లక్ష్మి, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీకొక విషయం చెప్పనా? ఏంటి మనీషా? అరవింద ఆంటీ ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పు. మనీషా, అత్తయ్య గారి గురించి మాట్లాడుతున్నావేంటి? అవును మనీషా. లక్ష్మి, అరవింద ఆంటీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసా? అసలు అరవింద ఆంటీ బ్రతుకుతారా నమ్మకం నీకుందా? మనీషా, ఏంటి అత్తయ్య గారి గురించి అలా మాట్లాడుతున్నావు? అంటే అత్తయ్య గారు? ఎస్, అరవింద ఆంటీ ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నారు. నేను చంపమంటే వాళ్ళు అరవింద్ ఆంటీని నిమిషంలో చంపేస్తారు. నీకు ఆ విషయం తెలుసా? మనీషా, దయచేసి ఆ పని చేయొద్దు. అత్తయ్య గారిని ఏం చేయొద్దు. మిత్రగారికి అత్తయ్య గారు దూరం అయితే తట్టుకోలేరు. అవునా? అయితే నువ్వు మిత్ర జీవితంలోంచి వెళ్ళిపో. వెళ్ళిపో మనీషా. అవును లక్ష్మి, నువ్వు మిత్ర జీవితంలోంచి వెళ్తేనే మిత్ర నాకు దక్కుతాడు. లేకపోతే జీవితాంతం నేను ఒంటరిదానిలా ఉండాలి. అందుకే చెప్తున్నాను, అరవింద్ ఆంటీ ఇంటికి తిరిగి రావాలంటే నువ్వు మిత్ర జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అప్పుడే అరవింద్ ఆంటీ ఇంట్లో అడుగు పెడతారు అంటూ మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి వస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ లక్ష్మి ఎలా సేవ్ చేస్తుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు.